చూసేద్దాం ఇప్పుడు శ్రీదేవి గారు ఏం చేయబోతున్నారు, మీరేం చేస్తున్నారు? నేను అరటిపండు కేసరి బాత్ చేయాలనుకుంటున్నానండి. ఓ ఇద్దరు కూడా స్వీటేనా ఈరోజు? స్వీట్ అండి, ఎందుకంటే ఈ రోజు కంప్లీట్ అమ్మవారికి నైవేద్యాలు కాబట్టి స్వీట్ ఐటమ్సే చేద్దామనేసి. ఓకే, బాగుంది మీ రెసిపీ పేరు, అరటిపండు కేసరి బాత్. స్టార్ట్ చేద్దామండి. ఓకే, అరటిపండు కేసరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటిపండు కేసరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 2, పంచదార 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా శ్రీదేవి గారు, స్టార్ట్ చేద్దామండి. ముందేం చేయాలి? ముందుగా పాన్ లో నెయ్యి వేసి, ఈ శ్రావణ మాసం అంతా నెయ్యి 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 డ్రై ఫ్రూట్స్ మొత్తం అవే ఉంటాయి. బాదం సో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. బాదం కాజు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. వేయించి మనం వీటిని పక్కన తీసేసుకుంటారా? మా స్టూడెంట్స్ అందరికి హాయ్ చెప్పరా? మా ఫ్యామిలీ మెంబర్స్ కి. స్టూడెంట్సా? నేను కాలేజ్ లో వర్క్ చేస్తానండి, నవచైతన్య ఇన్స్టిట్యూషన్స్ నారాయణగూడలో. ఓకే, సో టీచర్? అడ్మిన్ సైడే ఉన్నాను. ఓకే, చెప్పారా వాళ్ళకి అభిరుచికి వస్తున్నారని? చెప్పానండి. చెప్పారా? ఫుల్ ఎక్సైట్మెంట్ తో చూస్తూ ఉంటారేమో. అవునండి. తర్వాత మనం ఇది కొద్దిగా ఉప్మా రవ్వను తీసుకుని పాన్ లో వేయించుకోవాలి. ఒక 5 to 6 minutes గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి. ఓకే, సో నేతిలో కొంచెం మనం ఉప్మా రవ్వని కొంచెం బాగా వేయించుకోవాలి కలర్ వచ్చేదాకా. అవునండి. ఓకే, సో మొత్తానికి ఇందాక మీరు హాయ్ చెప్పమన్నారు, నేను చెప్పడమే మర్చిపోయా. సో మీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ నా వైపు నుంచి పెద్ద హాయ్. ఈ లోపు మనం అది కలుపుతూ మధ్యలో ఈ బనానాని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాము. ఓకే, సో బనానా మొత్తం కట్ చేసి పెట్టేసుకుని ఆ తర్వాత ఇది వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇందులోనే బనానా వేసి కాసేపు ఫ్రై. సో మీ హాబీస్ ఏంటండి? నేను ఎప్పుడు ఏదో బిజీగా ఉండడము, వర్క్ చేయటమే నా హాబీ అండి. వావ్, అది సూపర్ హాబీ అండి. యాక్చువల్లీ అలా ఎప్పుడు బిజీగా ఏదో ఒక పనిలో ఉంటే మనకి మనశ్శాంతి ఉంటుంది. వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఇంట్రెస్టా మీకు? చేస్తానండి, ఎక్కువగా సండేస్ చేస్తూ ఉంటారు. తర్వాత మధ్య మధ్యలో హాలిడేస్ లో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు హాలిడే వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈటీవీ అభిరుచి చూస్తూ ఉంటామండి. ఆ వంటలు కూడా ఫాలో అవుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ బనానా యాడ్ చేసుకోవాలా? అవునండి. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు రిలయన్స్ జియోలో వర్క్ చేస్తున్నారు. సో మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒక బాబు అండి, బాబు పేరు శివరాజ్. తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సిఎంఆర్ కాలేజ్ లో. మదర్ వాళ్ళది వచ్చేసి కరీంనగర్ అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళది వరంగల్ కరీంనగర్. బట్ ఇంట్లో అందరూ వర్కింగ్ మార్నింగ్ 9 to 6 డోర్ లాక్. మా హస్బెండ్ వాళ్ళది కూడా వరంగల్. సో వరంగల్ ఫ్రెండ్స్ అన్నమాట. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మీ ఇద్దరు ఫ్రెండ్స్. సో మీరు ఫ్రెండ్స్? మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. 17-18 years నుంచి ఇద్దరు ఫ్రెండ్స్. సూపర్, 18 years. సో పిల్లలు కూడా ఏజ్ సేమ్ స్టడీస్. వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారా మళ్ళీ? తరతరాలుగా ఫ్రెండ్షిప్ ఎలా క్యారీ చేస్తున్నారా ముగ్గురు? సో ఇది ఇప్పుడు కొంచెం ఇందులోనే బనానా మిక్స్ చేద్దాము. సో ఈ లోపు మనం ఒక బౌల్లో కొన్ని వాటర్ వేడి చేసుకోవాలండి. 1 కప్పు వేడి కావాలా? కొంచెం ఈ క్వాంటిటీకి సరిపడా చూడండి. సరిపోతుంది. ఎందుకు వాటర్ వేయాలా ఇందులో? అంటే కొంచెం మనకి ఉప్మా రవ్వ అనేది కొంచెం బాయిల్ అవ్వాలండి. సో దానికోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కేసరి బాత్ అన్నాం కాబట్టి కొంచెం లిక్విడ్, మరి డ్రై కాకుండా. అలా మొత్తం బనానా మ్యాష్ చేసేయాలా? అంటే ఇష్టం, అంటే బనానా టైప్ పీసెస్ లాగా రావాలి అనుకుంటే ఇలాగే ఉంచొచ్చు. లేదు అంటే కొంచెం హాఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేద్దామా వాటర్? చూసుకోండి, కొద్దిగా మీరు వేస్తుండేనే నేను కలిపిస్తాను. చాలా
ఇంకొన్ని కొంచెం మూత పెట్టేద్దామండి. ఒక 2 minutes. జాగ్రత్త, మెల్లగా కలుపుకోండి. ఓకే ఓకే ఓకే. మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి, కాస్త రవ్వ అంతా కూడా కొంచెం మగ్గాలి. boil అవ్వాలి. అది అయిన తర్వాత షుగర్ యాడ్ చేసేసుకుని అది కొంచెం దగ్గరికి రాగానే ఇంకా సర్వ్ చేసేసుకోవడం. సో కొంచెం రవ్వ ఉడకాలి, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఓకే, సరిపోతుందా? చూద్దామా. చూద్దాం. అయిపోయి ఉంటుందేమో. అవునండి, చూసుకోండి. సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం మనం షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ బనానాలో అంటే అరటిపండులో కొంచెం తీయదనం ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఎంతవరకు వేసుకుందాం. బాగుంది. 2 మంచి స్వీట్ ఐటమ్స్ చూపించారు ఈ రోజు మాకు. ఎస్పెషల్లీ మనం అనుకున్నాం కదా శ్రావణ మాసంలో చేసుకోవడానికి చాలా బాగున్నాయి. 2 ఈజీ మెథడ్స్, టైం కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. తొందరగా. తేజ గారు, మా పాపకు ఒకసారి హాయ్ చెప్పరా? ఇందాక మీ పాప పేరు ఏదో చాలా మంచి పేరు చెప్పారు కదా. గ్రహిత, లిపిక. ఇద్దరికి చెప్పనా? ఇద్దరికి చెప్పేసి. ఓకే, ఇద్దరికి హాయ్ 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 హాయ్. సో ఇప్పుడు ఇది మనం ఇలాచీ పౌడర్ వేసి ఒక 2 minutes ఉంచామనుకోండి, ఈ ఫ్లేవర్ అంతా కూడా మంచిగా వచ్చేస్తుంది. సో అయిపోయినట్టే మాక్సిమం. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? చేసుకుందాము. గుమగుమలాడిపోతుంది అరటిపండు స్మెల్ అంతా కూడా బాగుంది. సూపర్. ఇప్పుడు వీటిపైన మనం వేయించి డ్రై ఫ్రూట్స్ తో కొంచెం ఓపిక ఉంటే టైం ఇస్తే మీరు గార్నిష్ చేస్తాము. తప్పకుండా అండి, ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకుని చక్కగా తయారు చేయండి మీ డిష్ ని. చూడ్డానికి టెంప్టింగ్ గా ఉంటేనే తినాలని మనకి అంటే అమ్మవారు త్వరగా మనల్ని అనుగ్రహిస్తుంది. సో మనం అనుకునేటువంటి చిన్న చిన్న కోరికలు కూడా తొందరగా తీరుస్తుంది. ఎగ్జాక్ట్లీ. గుమగుమలాడే అరటిపండు కేసరి బాత్ రెడీ అండి. మీరు టేస్ట్ చూసి చెప్తాను. అరటిపండు కేసరి బాత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. బట్ దానికన్నా ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటిపండు కేసరి బాత్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన బాదాం, తరిగిన జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో అరటిపండు ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటిపండు కేసరి బాత్ రెడీ.